రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇది అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీలలో అప్పులు లెక్కలు అన్ని అబద్ధాలే. దానికి సంబంధించినటువంటి దానిపైన వాళ్ళు నల్లంగిలు వేసుకొచ్చారు, తెల్లంగిలు వేసుకొచ్చారు, వీళ్ళు దొరతనం వాళ్ళు దొరతనం. అసెంబ్లీలకు సంబంధించినటువంటి 3 బిల్లులు ఎటువంటి చర్చలు లేకుండానే పాస్ అయిపోయినాయి. 3 బిల్లులు అసెంబ్లీలో ఎటువంటి చర్చలు లేకుండానే పాస్ అయిపోయినాయి. ఏ చర్చలు లేవు. లగచర్ల బాధితులు ఇంకొక బాధితులు కేంద్రంలో పార్లమెంట్లో అయినా సరే అసెంబ్లీలో అయినా సరే. ఇవాళ గతంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది, బీఆర్ఎస్ అధికారంలో ఉంటే నెల రోజులైన అసెంబ్లీ 30 రోజుల పాటు పని దినాలు ఉండాలి, అంటే సెలవులు పోను 30 పని దినాల పాటు అసెంబ్లీ జరగాలని గతంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కదా, 30 పని దినాలను ఎందుకు పని చేయించట్లేదు? ప్రతి అంశంపైన ప్రభుత్వము, అధికార పక్షము, ప్రతిపక్షము అందరూ అడిగేటువంటి అన్నిటిపైన చర్చలు చేయొచ్చు. 30 రోజుల పాటు ఉంటే కూలంకోశంగా చర్చలు చేయొచ్చు. అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాటిపైన చర్చలు చేయొచ్చు. 0 అవర్ నడిపించవచ్చు, స్పెషల్ మెన్షన్స్ పెట్టవచ్చు, ప్రత్యేకమైనటువంటి అవి పెట్టవచ్చు, ప్రశ్నోత్తరాల సమయం కూడా తీసుకోవచ్చు, విపరీతమైనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు చర్చలోకి తీసుకురావచ్చు, ఆర్థిక విషయాలపైన, వ్యవసాయ విషయాలపైన అన్నిటిపైన చర్చ జరపవచ్చు. కానీ అవేవీ జరగకుండా తక్కువ రోజుల పాటు అసెంబ్లీ ఎందుకు పెడుతున్నారు? గతంలో టీఆర్ఎస్ పార్టీ అంతకుముందు నిజానికి కొంత పార్లమెంటు అసెంబ్లీ సమావేశాలు బాగా జరిగేది, ఎక్కువ కాలం పాటు జరిగేది. కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే కంపేర్ చేసుకోండి, టీఆర్ఎస్లో కోపం వచ్చినా పర్లేదు, కాంగ్రెస్లో కోపం వచ్చినా పర్లేదు, కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే అసెంబ్లీ సమావేశాల సంఖ్య కుదింపబడింది, తగ్గింది. అది కూడా చాలా తక్కువ. వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే గంటలు అర్ధరాత్రి కూడా చర్చించడం అనేటువంటి చెప్పారు. అంత అవసరమే లేదు. పొద్దుగాల 9 గంటలకు పెట్టి సాయంత్రం 4 గంటల దాకా చర్చించవచ్చు, వదిలేసేయచ్చు. ప్రతి విషయం పైన చాలా స్పష్టంగా చర్చ చేయొచ్చు. ప్రతిపక్షాల యొక్క డిమాండ్లను కూడా చెప్పొచ్చు. అధికార పక్షం దగ్గర అన్ని సమాధానాలు ఉంటాయి. ఇవాళ తప్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది, టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది, ఎక్కువ కాలం పాటు ఉండాలి, ఎక్కువ పని దినాలు ఉండాలి. ఇదే కాంగ్రెస్ పక్ష నాయకుడిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కూడా డిమాండ్ చేశారు మీడియా ముఖంగా. 30 దినాలైనా పని దినాలు ఉండాలి అసెంబ్లీలో, లేకపోతే ఎట్లా అనేటువంటి మాట మాట్లాడారు. ఎట్లా జరుగుతుంది అంతా? ఈ వ్యవహారం పైన కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఒకసారి సావధానంగా ఆలోచించుకొని చెప్పాలి. మేము దమ్ముంది, మేము పెడుతున్నాం, చర్చ చేస్తాము, ప్రతిరోజు ప్రశ్నోత్తరాలు ఉంటాయి, ప్రతిరోజు ప్రత్యేకమైనటువంటి స్పెషల్ మెన్షన్స్ ఉంటాయి, ప్రతిరోజు లఘు చర్చలు ఉంటాయి, ప్రతిరోజు పూర్తిస్థాయి చర్చలు ఉంటాయి, అన్ని బిల్లుల మీద చర్చ పెడతాం మేమనేటువంటి మాట ఎందుకు కాంగ్రెస్ పార్టీ చెప్పట్లేదు? 3 బిల్లులు ఎటువంటి చర్చ లేకుండానే పాస్ అయిపోయినాయి, 3 బిల్లులు లేకుండానే పోయినాయి. ఎవరు దీన్ని చేయాలి? ఇవన్నీ పక్కన పెడితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎన్నిసార్లు తప్పించుకుంటారు? నిజంగా కేసీఆర్ గారు ఇష్టం లేదు అసెంబ్లీకి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే మంత్రి హోదాతో ఉండి అనేకమైనటువంటి విషయాలు వస్తాయి. ఇవాళ నిన్న హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి స్థాయికి కేసీఆర్ అక్కర్లేదంట. అంటే రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆయనకు ఓట్లు అయినటువంటి వాళ్ళు బీజేపీకి, కాంగ్రెస్కు కాకుండా మిగిలిన పక్షాలకు ఓటేసినటువంటి ప్రజలకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రజాస్వామ్య వ్యవస్థ అది. రేవంత్ రెడ్డి స్థాయి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎప్పుడైనా ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి గారి స్థాయి ఉన్నది, అందులో కేసీఆర్ గారి స్థాయి ఉన్నది. కావాలని మీరు సృష్టించుకున్నటువంటి ఒక అగాధంలోకి టీఆర్ఎస్ పార్టీ పడిపోతున్నది. అందులో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండకూడదా? ఎందుకు మరి రాజకీయాల్లో ఉండాలి? మేము గెలిస్తేనే రాజకీయాలు ఉంటాయి. గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి వెళ్ళిపోయిండు, ముఖ్యమంత్రిగా ఉండి 94లో ఓడిపోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉండలేను, ముఖ్యమంత్రిగా ఉన్నా, 24 ఎమ్మెల్యేలు వచ్చినాయి, 24 26 వచ్చినాయి 94లో కాంగ్రెస్కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అంటే అప్పుడు పి జనార్దన్ రెడ్డి సిఎల్పి లీడర్గా ఉన్నాడు. సిఎల్పి లీడర్గా ఉన్నది పి జనార్దన్ రెడ్డి వెళ్ళిపోయింది. అట్లనే ఈ కేసీఆర్ గారు కూడా వదిలేసేయండి, మాకు అక్కర్లేదు, నేను పూలు అమ్ముకున్న చోట కట్టెలు అమ్ముకోలేను, 10 ఏళ్ల పాటు అధికార పెత్తనం చెలాయించిన నేను వాళ్ళ ముంగట ఉండుండేది, నేను కాలు మీద కాలు వేసుకుంటుంటే హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు, ఉండొచ్చు. మీరు ఎమ్మెల్యేగా గెలిచిరు కాబట్టి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా తీసుకున్నారు కాబట్టి అడిగేటువంటి హక్కు ఉంటుంది. మీకు ఏమన్నది ఆరోగ్య సమస్యలు లేవు, అప్పుడెప్పుడో తుంటేమికి ఇరిగితే అంత అయిపోయింది. తర్వాత అనేక సార్లు వచ్చిరు పోయిరు.
అసెంబ్లీ సమావేశాలకు ఒక్కసారి కూడా రాకపోతే శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయొచ్చు అవసరమైతే. ఎందుకు ఇంతకాలం పాటు? ఏ అవసరం ఉన్నది వాళ్ళ మీకు? గెలవకండి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి వాళ్ళ అసెంబ్లీలకు రావాలంటే నామోషిగా నామర్దగా ఉంటే వదిలేయండి. గజ్వేల్ ఉప ఎన్నికలు అయితే ఇంకొకరు గెలుస్తారు, మీరు దాన్ని కూడా వదిలేసేయండి. ఇంకోరిని హరీష్ రావునో కేటీఆర్నో పెట్టుకోండి, లేకపోతే ఇంకోరినైనా పెట్టండి. అవకాశం వచ్చింది కాబట్టి ఒక బీసీకో ఎస్టీకో ఇవ్వండి, ఎస్సీకో ఇవ్వండి ప్రతిపక్ష నాయకుడు హోదా. మీరే అన్నీ మీ దగ్గరే పెట్టుకోవాలి. ఇవాళ కేసీఆర్ గారు రాకపోవడం అనేటువంటిది ఏ విధంగా శోభనిస్తుంది? కేసీఆర్ గారి స్థాయికి నిజంగా ఆయన ఇన్నేళ్ల పాటు 85 నుంచి అప్రతిహాతంగా గెలుస్తున్నటువంటి వ్యక్తి. మొన్నెప్పుడో కామారెడ్డిలో ఓడిపోయిండు, 83లో ఒకసారి ఓడిపోతే మళ్ళీ 2023లో ఓడిపోయిండు. అప్పటిదాకా మధ్యలో 40 ఏళ్లలో ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఉప ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, పార్లమెంట్ ఉప ఎన్నికలు, సాధారణ ఎన్నికలు అన్నీ వస్తున్నటువంటి వ్యక్తి, శాసనసభకు ఎన్నికైనటువంటి వ్యక్తి. శాసనసభకే గౌరవం ఇవ్వకపోతే ఇంకెక్కడ? నిన్న ఇవాళ బీజేపీ సభ్యులు గైర్హాజరైంది కూడా అంతే. పార్లమెంట్కి ఎన్నికై పార్లమెంట్కే గౌరవం లేకపోతే ఎట్లా? మీకు ఉండాలి కదా. ఎవరు గైర్హాజరవుతున్నారు, ఎందుకు గైర్హాజరవుతున్నటువంటి విషయం పైన క్లారిటీ లేదా? ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇవాళ మీకున్నటువంటి నాలెడ్జ్ అనుకున్నారు కదా, మీ స్థాయి పెద్దది అనుకుంటున్నారు కదా, ఒంటి చేత్తో నలిపేయచ్చు కదా రేవంత్ రెడ్డి గారిని, వారి మంత్రివర్గాన్ని. ఇటు మీడియా పాయింట్లోనూ అటు అసెంబ్లీలోనూ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడరు. ఎందుకు భయపడుతున్నారు? గతంలో మీరు కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యవహరించినటువంటి తీరే మీ పట్ల వ్యవహరిస్తే మళ్ళీ సిగ్గిపోతుంది అనేటువంటి ఒక బాధలో ఉన్నారా? నిజంగా ఒకవేళ మీకు ఆ ఇబ్బంది ఉంటే కేసీఆర్ గారు ఖచ్చితంగా హరీష్ రావు గారినో కేటీఆర్ గారినో నిజంగా అవకాశం వచ్చింది కాబట్టి ఒక బీసీ ఎస్సీ ఎస్టీనో ఆ స్థానంలో కూర్చోబెడితే మీకే మంచిది కదా. గజ్వేల్ నుంచి మీరు శాసనసభకు కూడా ఎన్నికారు కదా, అక్కడ ప్రజల గురించి కూడా మాట్లాడాలి కదా. ఈ స్థాయికి వచ్చినాక అవన్నీ మాట్లాడతారా అంటే ఇంకేం చెప్పలేము, దానికి సమాధానం ఉండదు. కాబట్టి మాట్లాడాల్సినటువంటి వాళ్ళు ఎవరంటే అది కేసీఆర్ గారు.